మీనాక్షి ఫోన్ చేసావా? ఈరోజు ఏమైందో తెలుసా? ఒక జంట ఊరెళ్దామని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈయనకేమో ఆఫీస్లో లేట్ అయింది, ఆవిడేమో ముందే వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తుంది. ఈయన నా క్యాబ్లో వస్తుండగా ఆవిడ ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ పెట్టిందనుకో. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, ఈ మగవాళ్ళ కష్టాలే అర్థం చేసుకోరనుకో. అయ్యో మీనాక్షి, సారీ 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 సారీ. నేను వాళ్ళ గురించి అంటుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ గురించి నేను మాట్లాడలేదు. ఏమైంది? ఏమండి, నేను ఎదుటి వాళ్ళ చెడు కోరుకునే మనిషినా? మగుడు పెళ్ళాలకి పిల్లలు పుట్టకూడదనుకుని మనసు నాది. అది కూడా నా సొంత అన్న వదినకి పిల్లలు పుట్టకూడదని కోరుకుంటానా? అంత దుర్మార్గురాల్లా? రోషిని ఏమైనా అందా? అనడం కాదండి, శాపాలు పెట్టింది. నా వల్లే అన్నయ్య వదినికి సంతానం లేదంట. నేను చేయబట్టే వాళ్ళు సుఖంగా కాపురం చేసుకోవట్లేదంట. అందుకే నేను 7 జన్మలు సంసారానికి దూరమై సంతానం లేక నరకం అనుభవిస్తానంట. ఎలా ఉంటుందో చూడండి. పక్కింటి వాళ్ళు వదినకి పిల్లలు లేరని ఆశీర్వదించొద్దు అన్నారంట. దానికి కూడా కారణం నేనేనంట. నేనే చేశానండి. ఏడవకు. ఆవిడన్నంత మాత్రాన అవన్నీ జరుగుతాయా? తనకెప్పుడు మన ఇద్దరి మీద ఏదో ఒక నెపం వేసి మాట్లాడడం అలవాటైపోయింది. మాట్లాడే నోటికి నింద వేసే మనసుకి ఎదుటి వాళ్ళని నిందిస్తే తప్ప వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. సంస్కారం లేని మాటలు గాల్లో కలిసిపోతాయి తప్ప ఏం చేయలేవు. నువ్వేం పట్టించుకోకు మీనాక్షి, ఏడవకు. కాశీ గారంటే నీకు ఇష్టం లేకే దూరం పెట్టావు. మీనాక్షికి కళ్ళొచ్చాకే కలుద్దామని వంక పెట్టిన నువ్వు ఇప్పుడు నా భార్యని ఎన్ని మాటలంటుంటే ఊరుకుంటున్నా రోషిని? చెప్తా. ఏంటి సార్, భార్య నామ జపం చేసే తమరు ధైర్యంగా నా రూమ్లోకి వచ్చి డోర్ వేశారు ఏంటి కదా? నీ కథని ఈరోజు ముగించాలనుకుంటున్నాను, అందుకే డోర్ వేశాను. కార్తిక్, కత్తేంటి? కార్తిక్, డోర్ ఎందుకు వేశావు? కార్తిక్, నువ్వు బయటకెళ్ళు. నీ నుంచి నీ ప్రాణం పైకి వెళ్ళాకే నేను ఈ రూమ్ నుంచి బయటికి వెళ్తా. ఏం మాట్లాడుతున్నావు? వద్దు కార్తిక్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పిచ్చి వేషాలు వేసేది నేను కాదే, నువ్వు. మీనాక్షి జోలికి వెళ్ళొద్దని పదే పదే హెచ్చరిస్తున్నా వినకుండా తనని బాధ పెడుతున్నావు. నా మీద చేయని దొంగతనం అంటగడుతున్నావు. అయినా ఊరుకున్నాను. మామయ్య గారిని నువ్వు హత్య చేసి మీ డాడీ నేరం మీద వేసుకున్న జైలుకి వెళ్ళినా నీకు బుద్ధి రాలేదు. ఆస్తి కోసం మీనాక్షిని పీక్కు తింటున్నావు.
నీ భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక ఆ నెపం మీనాక్షి మీద నెడుతున్నావు. ఈ ఇంట్లో అన్ని సమస్యలు తొలగిపోయాయి, ఒక్క నీ సమస్య తప్ప. అది తొలగిపోవాలంటే చావక తప్పదు. కార్తిక్ వద్దు ప్లీజ్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. కార్తిక్ ప్లీజ్, కార్తిక్ కార్తిక్ ప్లీజ్ ప్లీజ్ నా మాట విను కార్తిక్. కార్తిక్ కార్తిక్ నేను అరుస్తాను. నీ అల్లరిని ఆపు చేయడానికి నేను డిసైడ్ అయ్యాను. కార్తిక్ వద్దు, కార్తిక్ వద్దు, కార్తిక్ ప్లీజ్. కార్తిక్ వద్దు. చావు అంచుల దాకా తీసుకెళ్ళి నేనెందుకు వదిలేశానో తెలుసా? ఇప్పటికైనా మనసు మార్చుకుని మీనాక్షితో బాగుంటావని. ఈసారి తేడా జరిగితే మాత్రం నా చేతిలోనే చావు కన్ఫర్మ్. నా చేతిలోనే నువ్వు చేస్తావు. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. ఏమైందో తెలియడం లేదు. సరే వెంటనే తీసుకురండి. అమ్మా లేమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా అమ్మా నాతో మాట్లాడమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా డాక్టర్, అమ్మకి ఏమైంది? మీ అమ్మగారి పొజిషన్ చాలా సీరియస్గా ఉందమ్మా. మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని చెప్పు. సడన్ గా సీరియస్ అవడం ఏంటి డాక్టర్? ఇందాకటి దాకా బానే ఉంది కదా. మీ అమ్మగారి ఆరోగ్యం గురించి మీకు తెలిసిందే కదమ్మా. ముందు కార్తీక్ని రమ్మని చెప్పమ్మా. అలాగే డాక్టర్. హలో, చెప్పు గీత. గీత ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ బానే ఉంది కదా? అమ్మ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అన్నయ్య. కళ్ళు తిరిగి పడిపోయింది, పలుకు పలుకోలేదు. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? హాస్పిటల్ కి తీసుకొచ్చాను అన్నయ్య. కండిషన్ సీరియస్ గా ఉందని ఐసీయూలో పెట్టారు. డాక్టర్ గారు నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా వచ్చే అన్నయ్య. నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. గీత ఫోన్ చేస్తే అత్తయ్య గురించి అడిగి ఇంత కంగారుగా ఆయన హాస్పిటల్కి బయలుదేరారేంటి? అత్తయ్య ఆరోగ్యం ఏమైనా సీరియస్ అయి ఉంటుందా?
గీత, అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ట్రీట్మెంట్ జరిగిందన్నయ్య. కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సరేనమ్మా, నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అలాగే అన్నయ్య. ఏమండి, శారదాని పేషెంట్ ని ఏ రూమ్ లో ఉంచారు? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ గా? డాక్టర్. రా కార్తీక్, నీకోసమే చూస్తున్నా. కూర్చో. మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికి స్పృహలోకి వచ్చారు, కానీ కండిషన్ మాత్రం చెప్పలేను. మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. అమ్మా, అమ్మా, ఏం భయపడకమ్మా. డాక్టర్ గారితో మాట్లాడాను, ఏం కాదని చెప్పారు. మళ్ళీ నిన్నెలా చూస్తాననుకోలేదు కార్తీక్. నా కొడుకును చూడకుండానే ఈ ప్రాణం పోతుందనుకున్నాను. అవేం మాటలమ్మా, నీకేం కాదు. అత్తయ్య ఎన్ని కన్న కొడుకు అంటుందేంటి? అంటే నేనింక బతకనని నాకు తెలిసిపోతోంది కార్తీక్. ఏంటమ్మా మాటలు? అది ఏదో నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. కార్తీక్, నా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కన్న తల్లిగా నేను మీకు పంచాల్సిన ప్రేమకు దూరంగా ఉన్నాను. మీ చిన్నప్పుడు మీకు గోరు ముద్దలు పెట్టానే తప్ప మీరు ఎదుగుతున్న కొద్దీ అమ్మగా నేను చేయాల్సినవి ఏవీ చేయలేకపోయాను. అలా బాధపడకమ్మా. నువ్వు మా అమ్మవి అన్న ధైర్యం మాకు చాలు. అంతకన్నా నువ్వేం చేయాలమ్మా? కార్తీక్, నీ చెల్లెలు జాగ్రత్త. నీ పెళ్లి ఎలాగో చూడలేకపోయాను, కనీసం దీని పెళ్ళైనా చూడాలని ఆశపడ్డాను. కానీ దేవుడు నాకు ఆ అదృష్టం కూడా మిగిల్చేలా లేడు. అమ్మా, నీకేం కాదు, నువ్వు కోలుకుంటావు. మళ్ళీ మనమంతా ఇంటికి వెళ్తాం.
నువ్వు ఇలా మాట్లాడుతుంటే గీత భయపడుతోందమ్మా. నీకే ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు. అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండు. అంటే ఈయనకి అత్తయ్య కన్న తల్లి, గీత రక్తం పంచుకు పుట్టిన చెల్లి. నన్ను మోసం చేసి ఈయన ఎందుకు నాటకం ఆడారు? నా దగ్గర ఎందుకు నిజం దాచిపెట్టారు? అసలేం జరిగింది? కార్తీక్, ఆ మీనాక్షి చాలా మంచిది. ఏ విషయంలోనూ తనని బాధ పెట్టకు. 4 రోజులైనా నా కోడల దగ్గర ఉండే భాగ్యం నాకు లేకపోయింది. ఏడవకమ్మా, నీకేం కాదు. హలో. డాక్టర్, నేను రోషినిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మీరు నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా మేడం. ఏం చేయాలి? ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. కార్తిక్, నా జీవితంతోనే ఆడుకుంటానన్నావు కదా. ఈసారి నేను వేసిన ప్లాన్ నుంచి నువ్వు తప్పించుకోలేవు. గిలగిలా కొట్టుకుంటా.